కరెక్ట్గా మంచి చెడు తెలిసిన వ్యక్తి ఈరోజు ఇండస్ట్రీలో లేరు మనకి. చాలా మూవీస్ చేశానండి, అన్నీ ఇంకా ఆయనకి అనుబంధం లేని మనుషులు ఎవరు ఉంటారు. చాలా మూవీస్ చేశాం కాబట్టి కలిసి. నిజంగా చాలా ఇండస్ట్రీకి మాత్రం తీరని లోటు ఉండే అలాంటి యాక్టర్ మళ్ళీ మనకి పుట్టరు. అందుగురించి గొప్ప మనిషి అండి ఆయన. ఆయన ఏ సినిమా చేసినా కూడా ప్రత్యేకంగా అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండాలని కోరుకునేవారు. సో అలాంటి మనిషిని కోల్పోవడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి డెఫినెట్గా తీరని లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నాకు బాగా క్లోజ్ మా కుటుంబానికి. నాకు ఆల్మోస్ట్ 40 ఏళ్ళ బంధం వాళ్ళ కుటుంబంతో. సో వాళ్ళ అక్క వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అమ్మకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతికి చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్నప్పుడు బాగుండదు. మా ఇంటికి వచ్చేవారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. మెడ్రాస్లో ఉన్నప్పుడు అయితే బాగా ఎక్కువ కలుసుకునేవాళ్ళం. తర్వాత ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కావడం తగ్గిపోయింది. బట్ అప్పుడప్పుడు తరచూ కలుస్తూనే ఉండేవాడిని. సో బట్ ఈ మధ్య కొంచెం ఆయనకి ఎప్పుడైతే వయసు రీత్యా కొంచెం ఇబ్బందులు మొదలయ్యాయో, పాపం ఆరోగ్యం క్షీణించడం చాలా ఇబ్బంది అవడం వల్ల పాపం ఆయన, కాకపోతే మరణం మాత్రం చాలా అనాయాసంగా జరిగింది. నిద్రలో వెళ్ళిపోయారు కాబట్టి నిజంగా భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.